హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖదీర్ పల్లెటూరి. సో ఇప్పుడైతే మన బసవ సీజన్ ఫుల్ వీడియో మొత్తం అయితే యూట్యూబ్లో వచ్చేసింది. కింద ఉన్న లింక్ ద్వారా వెళ్ళి తప్పకుండా చూసేయండి. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సీజన్ 2 ఎప్పుడు ఉంటుందని. యాక్చువల్గా దీనికి పర్ఫెక్ట్ ఎండ్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేసింది కూడా దానికోసమే. ఎందుకంటే మేము అనుకున్న బడ్జెట్ కన్నా బడ్జెట్ దాదాపు ఒక 4 5 ఎక్కువైపోయిందనమాట. సో అంతకు మించి అయితే మేము పెట్టలేకపోయాం. అందుకే పర్ఫెక్ట్ ఎండింగ్ అనేది ఇవ్వలేకుండా సడన్గా ఆపేశామన్నమాట. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ తప్పకుండా తీద్దాము. మాకు కూడా చాలా బాధగా ఉంది స్టోరీ మొత్తం చెప్పకుండా ఎండ్ చేసినందుకు. యాక్చువల్లీ మనం ఎండ్ చేసిన సీన్ నుంచి ఏమవుతుందంటే సడన్గా అప్పటికప్పుడు పోలీస్ జీప్ అనేది అయితే ఎంటర్ అవుతుంది. సో ఇంతకుముందు చాలా చోట్ల మీకు కొన్ని సడన్ కట్స్ అనేవి చూపించామన్నమాట. సో ఈ సీజన్ 2లో మొత్తం కూడా రివీల్స్ అన్నీ ఉంటాయన్నమాట, ట్విస్ట్ అనేవి కూడా. ఎందుకంటే అక్కడ విలన్ కొడుకు అంటాడు కదా, నాన్న పోలీసులు వచ్చిండ్రని. సో పోలీసులకు విలన్లకు ఉన్న బంధం ఏందనేది అక్కడే చూపిస్తాము. సో హీరోని తీసుకెళ్తారు, ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తారు. అక్కడ చూస్తే ఒక విగ్రహం ఉంటుంది, అది పర్ఫెక్ట్ షేప్లో కాకుండా కనిపించక నందిలాగా ఉంటుంది అనమాట. సో దాన్ని చూడగానే హీరో గుర్తొస్తుంది అనమాట. సో ఆఖరి క్షణంలో అంతకన్నా ఫ్లాష్ బ్యాక్లో అడుగుతాడు అనమాట, అమ్మ నాకు ఎందుకని బసవా అనే పేరు పెట్టారు అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందనమాట, ఇంతకుముందు వాడు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ వాళ్ళకు ఒక ఎద్దు ఉంటుంది, సో దాని పేరే బసవా. సో వాళ్ళకు దానికి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏందో అండ్ హీరో ఎంత బలవంతుడో అనేది కూడా దాంట్లో చూపిస్తాము. విలన్ హౌస్లో కొడుకు చనిపోయిన శవాన్ని వేసుకొని చాలామంది దాదాపు ఒక 60-70 మంది దాకా మిగతా విలన్స్ అందరూ కూడా ఉంటారనమాట. సో అక్కడ విలన్ అడుగుతాడు, ఇప్పుడు మార్గం ఏంది, మనము బలివ్వలేకపోయినాం కదా అంటే మనకు ఆచారాలు ఉన్నాయి కదా అంటే అప్పుడు రుద్రణ చెప్తుంది, మనం మాట తప్పాం కాబట్టి దానికి పరిహారంగా మనము మన ఇంటి మహాలక్ష్మిని బలివ్వాలి అనే మూమెంట్లో హీరో వచ్చేసి వాకిలి బద్దలు కొట్టుకొని వచ్చి శవం పక్కన పడిపోతాడనమాట. అప్పుడు ఒక ఫైట్ ఎలా డిజైన్ చేశామంటే, ఒక ఎద్దు తన బలంతో విలన్స్ని ఎలా అటాక్ చేసి ఎలా ఉంటుందో అలా చేసాం. సో అంతమందిని క్రౌడ్ చేయాలి అండ్ సో అది చాలా ఉంటాయి చెప్పడానికి, ₹1 ఖర్చు కాదు కానీ చేసి చూపించడానికి చాలా ఉంటాయి కాబట్టి సో మేమైతే ఆ బడ్జెట్ పెట్టలేకమే చెప్పాలి. ఇంకా చాలా ట్విస్టులు ఉంటాయి. యాక్చువల్గా కొండ అయితే హీరోయిన్ లవ్ చేసింటాడు, అందుకే తను ఇంతకుముందు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాడు. అందుకే హీరోయిన్ కూడా ఎప్పుడు డల్గానే ఉంటుంది. సో వాళ్ళ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంటుంది అనమాట, వీళ్ళు వేటకు బయలుదేరే ముందు. అది ఏందనేది చూపిస్తాము. యాక్చువల్గా అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే మెయిన్ విలన్ని చంపేది హీరో కాదు, హీరోయినే చంపుతుంది. అండ్ అది ఎలా ఏంది ఇంకా ఇలా చాలా ఉంటాయన్నమాట. సో హీరో ఫైట్ చేస్తుంటే మన సరుకు క్యారెక్టర్ ఉంటుంది కదా, అతడు ఎలా హెల్ప్ చేస్తుంటాడు అండ్ హీరోకి హీరోయిన్కి అప్పుడు లవ్ ఎలా మొదలవుతుంది, ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉంటాయన్నమాట. సో అవన్నీ చూపించలేకపోయాం. సో మమ్మల్ని తప్పకుండా క్షమించండి. ఎందుకంటే నాకు కూడా డైరెక్టర్గా ఇదే ఫస్ట్ కాబట్టి సో నేను ఇంకా